everyone, welcome to my channel Home of Fun. So let's get into our video. సో మండే ఎపిసోడ్ అంటే మనకు అది ఫైర్ ఎపిసోడ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫైట్స్ ఉంటాయి, ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు జెన్యున్గా నామినేట్ చేస్తున్నారా లేకపోతే అదొక గేమ్ ప్లేయా లేకపోతే సేఫ్ నామినేషన్సా, ఎవరు ఏంటి అనేది మనము ఈ నామినేషన్ ఎపిసోడ్లో మనకి చాలా క్లారిటీస్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వాళ్ళ నామినేషన్ చేసిన పద్ధతి కానీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తెలుస్తుంది, సేఫ్ గేమ్ తెలుస్తుంది, వాళ్ళ స్మార్ట్ ప్లే తెలుస్తుంది, ప్రతిదీ తెలుస్తుంది మనకి. సో మండే ఎపిసోడ్ కోసం ఎవ్రీ వీక్ నేనైతే ఎదురు చూస్తాను, ఎందుకంటే టు నో హూ ఈజ్ జెన్యూన్, హూ ఈజ్ ప్లేయింగ్ ఎ రియల్ గేమ్. ఐ మీన్ అది టాస్క్స్లోనే కాదు, వాళ్ళు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్లో కూడా మనకు చాలా మనం తెలుసుకోవచ్చు. గేమ్ ఆడితేనే బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వము. It's all about everything, mixed of all emotions, not only game or not only task. Big Boss House అనేది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. జస్ట్ ఒక చిన్న డౌట్ నాకు, ఎందుకో బిగ్ బాస్ వీళ్ళు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అది చాలా మిస్టేక్, ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రావట్లేదు. ఈవెన్ క్యాప్టెన్ అట్లీస్ట్ వార్న్ చేస్తే బెటర్ దాని గురించి, ఎందుకంటే నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు, చాలా బిగ్ మిస్టేక్. బికాస్ ఒకరి వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కాజల్ వచ్చేసి నేను ఎవరిని నామినేట్ చేస్తున్నాను అనేది ముందే క్లియర్గా చెప్పేస్తుంది. సో బాస్ 100% అనౌన్స్మెంట్ అనేది ఇవ్వాలి, వార్న్ చేయాలి వాళ్ళని, లేకపోతే ఇది బాగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఏమాత్రం తగ్గట్లేదు. వీళ్ళు కూడా ఇంగ్లీష్ అంటే తెలుగు మాట్లాడుతున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ ఇంగ్లీష్ అనేది కూడా ఎక్కువ అవుతుంది వీళ్ళు మాట్లాడడంలో. సో వార్నింగ్స్ ఆర్ పనిష్మెంట్స్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో అట్లీస్ట్ క్యాప్టెన్కి వార్న్ చేస్తే దాన్ని రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. సో మనకి ఇవాళ డే స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి పెద్ద చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, నేను వీళ్ళని నామినేట్ చేస్తానని. ఫ్యూ పీపుల్ ఏమనుకుంటున్నారంటే నామినేషన్స్ ఉన్నాయి కదా, సో అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా చేసుకుంటున్నారు వాళ్ళు అని. నెక్స్ట్ నువ్వు వీళ్ళని నామినేట్ చేయి, వాళ్ళని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఇలాంటి పాయింట్స్ ఇవ్వు అని ఆ తొట్టి గ్యాంగ్, నేనైతే ఇలానే పిలుస్తాను. ఇంక వాళ్ళు విడిపోనంత వరకు నేను అలానే పిలుస్తాను. తొట్టి గ్యాంగ్ డిస్కస్ చేసుకుంటుంది దాని గురించి. షణ్ముఖ్, జెస్సీ అండ్ సిరి వీళ్ళు తొట్టి గ్యాంగ్ అనమాట నా దృష్టిలో. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అలా జస్ట్ నామినేషన్స్ డిస్కషన్స్ మాత్రమే జరిగింది. సో చెప్పుకోవాల్సినంత పాయింట్స్ అయితే మనకి డిస్కషన్స్లో ఏమీ లేవు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నామినేషన్స్ థింగ్స్. నామినేషన్స్లోకి వెళ్ళిపోదాం స్పీడ్గా, క్విక్గా, ఎందుకంటే నథింగ్ మచ్ అసలు ఎపిసోడ్లో. నామినేషన్స్ కూడా చాలా ఫైర్గా ఉంటాయి అనుకున్నా, బట్ ఏమీ లేదు, నార్మల్గానే నడిచినాయి. ఫ్యూ ఆర్ సేఫ్ రీజన్స్, ఫ్యూ ఆర్ జెన్యూన్ రీజన్స్, కొన్ని కోపంగా చేశారు, గ్రడ్జ్ పెట్టుకొని చేసినవి కొన్ని ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. సో లెట్స్ సీ. సో నామినేషన్స్లో ఫస్ట్ సన్నీని రమ్మని చెప్పారు. సో సన్నీ వచ్చేసి రవి అండ్ జెస్సీని నామినేట్ చేశాడు. రవికి చెప్పిన రీజన్ ఏంటి అంటే, నువ్వు కూడా గేమ్ ఆడుంటే బాగుండేది, ఏదైతే మడ్ టాస్క్ ఆర్ సంథింగ్ వాళ్ళకి గేమ్స్ పెట్టినప్పుడు నేను ఆడను, నాకు బ్యాక్ పెయిన్ అని రీజన్స్ చెప్పాడు కదా. సో నువ్వు అదే రీజన్స్ నెక్స్ట్ గేమ్స్ అయితే ఆడావు కదా, ఈ గేమ్ ఎందుకు ఆడలేకపోయావు, నువ్వు ఆడుంటే బాగుండేది, నువ్వు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు, ఐ మీన్ నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చాలా బాగా ఆడుతున్నావు, బట్ ఇన్ ద గ్రూప్స్ నువ్వు ఆడట్లేదు అని చెప్పాడు. నెక్స్ట్ జెస్సీకి వచ్చేసి సంథింగ్ ట్రస్ట్ ఇష్యూస్ తనకి, ఎందుకంటే నువ్వు బజార్ మోగక ముందే కాయిన్స్ తీసుకున్నావు, బజార్ మోగిన తర్వాతే కాయిన్స్ తీసుకున్నావు అని. బట్ ఇక్కడ ఎక్కడా కూడా మేబీ సన్నీ చెప్పిన రీజన్స్ తనకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ జెస్సీ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉంటుందో అది అసలు నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్, అది కరెక్ట్ కాదు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుండని అనిపిస్తుంది. సన్నీ చాలా కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, బట్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు లిజన్. ఏదైనా సరే అగ్రెసివ్ అవ్వడానికే ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకు. విశ్వ వచ్చేసి యానీ మాస్టర్ అండ్ పింకీని నామినేట్ చేశాడు. నాకు విశ్వ నామినేషన్స్ బాగా నచ్చింది, ఏదైతే ఎస్పెషల్లీ యానీ మాస్టర్ చెప్పింది మీరు స్ట్రాంగ్ అని చెప్పి పంపించాలనుకుంటున్నారని. బట్ ఈ యానీ మాస్టర్ డ్రామా, ఓ మై గాడ్, అస్సలు డ్రామా ఎంత డ్రామాటిక్గా ఉంటుందంటే ఆవిడ చేసిన పని, తను చెప్పింది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ థింగ్. మీరు ఇన్ ఇయర్స్ కష్టపడ్డారు, మీరు అట్లీస్ట్ మీరు కష్టపడిన దానికి కొన్ని మంచి మూవీస్ చేశారు, బట్ ఇంకా నాకు అది రాలేదని చెప్పాడు. అక్కడ ఎక్కడ ఇంత చిన్న పాయింట్ కూడా తప్పు లేదు అని మీరు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేస్తారు, అది అసలు కరెక్ట్ కాదు అని. నెక్స్ట్ పింకీకి వచ్చేసి చెప్పిన రీజన్స్ ఏంటి అంటే, వర్డ్స్ కొంచెం రూడ్గా అనిపించినాయి అంట. మొన్న వాటర్ కొట్టే టాస్క్ వర్స్ట్ పర్ఫార్మర్ అప్పుడు కానీ కొంచెం వర్డ్స్ నాకు హార్ష్గా ఉన్నాయి అనిపించింది. బట్ యానీ మాస్టర్ బిహేవియర్ అస్సలు నచ్చలేదు.
విశ్వ చెప్తున్నప్పుడు వినాలి. విశ్వ ఏం తప్పు చెప్పట్లేదు. ఈజ్ గివింగ్ కరెక్ట్ వర్డ్స్. నాకైతే యానీ మాస్టర్‌కి కరెక్ట్‌గా చెప్పాడని అనిపించింది. బట్ యానీ మాస్టర్ తీసుకోవడం మాత్రం అస్సలు సరిగ్గా తీసుకోలేదు. తను కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే బెటర్‌గా అనిపిస్తుంది ఇంకా ఫర్దర్‌గా. శ్వేత వచ్చేసి కాజల్ అండ్ సిరిని నామినేట్ చేస్తుంది. సిరికి చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు నన్ను రూడ్‌గా వెళ్ళకు, ఫిజికల్‌గా వెళ్ళకు అని అంటున్నావు. సో, నాకది నచ్చలేదని. మేబీ తనకి ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో జరిగిన థింగ్స్ బట్టి బయట జనాలకు అదే ఉందేమో అని తను ఫీల్ అవుతుందని నాకనిపించింది. అండ్ కాజల్‌కి చెప్పిన రీజన్ ఏంటంటే సేమ్ లైక్ నామినేషన్స్. ఇప్పటివరకు తను నామినేషన్స్‌లోకి రాలేదు కదా మీరు అని ఒక్కొక్కరికి సీట్స్ వేస్తున్నట్టు అది. ఓకే. ఈసారి తినని మనం నామినేట్ చేయాలి. తిను నామినేషన్స్‌లోకి రాలేదు అన్నట్టు అనిపించింది. సో, అది వాళ్ళకిచ్చిన రీజన్స్. నెక్స్ట్ లోబో వచ్చేసి జెస్సీ అండ్ పింకీని నామినేట్ చేశాడు. జెస్సీకి చెప్పిన రీజన్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ అంట. తను ముందుగానే కాయిన్స్ అదే టీంలో దొంగతనం చేయడం అది ఇది అని. బట్ లోబో ఏం చేశాడు? లోబోని కూడా వాళ్ళు నమ్మారు కదా! తను ఆపోజిట్ టీంకి ఎలాగ వెళ్ళిపోయాడు? సో, లోబో ఇచ్చిన రీజన్స్ 2 సిల్లీ రీజన్స్ అనిపించినాయి. ఈవెన్ పింకీకి కూడా ఏదో సిల్లీ రీజన్ చెప్పాడు. నాకైతే సీరియస్లీ అర్థం కాలేదు ఆ రీజన్ ఏంటనేది. సో, పింకీకి కూడా కోపం వచ్చింది. ఏంటిది సేఫ్‌గా చెప్తున్నాడు అని చెప్పేసి పింకీకి కూడా కోపం వచ్చింది. లోబో ఇచ్చిన రీజన్స్ అయితే అసలు కన్సిడర్ చేసే రీజన్స్ కూడా కాదు. నెక్స్ట్ సిరి వచ్చేసి శ్రీరామ్ చంద్ర అండ్ శ్వేతను నామినేట్ చేసింది. శ్రీరామ్ చంద్రకి ఏం చెప్పిందంటే సేమ్ ఆ కిచెన్ ఇష్యూనే డ్రాగ్ చేస్తున్నారు. ఆ కిచెన్ ఇష్యూని ఎంత డ్రాగ్ చేస్తే ఈ తొట్టి గ్యాంగ్కి అంత నెగిటివిటీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుసు మనకి శ్రీరామ్ చంద్ర మిస్టేక్ ఏమీ లేదు అని చూసే వాళ్ళకి అట్లీస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చాలా క్లియర్గా తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. సో, వీళ్ళు ఎంత డ్రాగ్ చేయడం మానేస్తే అంత బెటర్. అండ్ శ్రీరామ్ చంద్రతో చాలా క్లోజ్గా ఉండేది ఒకప్పుడు. సన్నీ షణ్ముఖ్కి ఫాలోయింగ్ ఉండడం వల్ల 100% నేను చెప్తాను ఈ విషయం. సేమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్రకు ఉంటే సిరి సపోర్ట్ శ్రీరామచంద్రకే ఉండేది. బికాస్ షీఈ్ నిజంగా నిన్న హమీద చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఫ్లిప్పర్ అటు ఇటు జంప్ అవుతుంది తను. 100% చెప్తాను. షణ్ముఖ్కి ఓన్లీ బికాస్ ఆఫ్ ఫాలోవర్స్ షణ్ముఖ్తో తను ఫ్రెండ్షిప్ చేయడానికి రీజన్. బికాస్ తన సపోర్ట్ ఉంటే షణ్ముఖ్ సపోర్ట్ బయట కూడా తనకు సపోర్ట్ వస్తుందని ఒకటే ఒక రీజన్తో తను షణ్ముఖ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. 100% నాట్ జెన్యున్ ఫ్రెండ్షిప్. సో, నెక్స్ట్ శ్వేత కంటే నువ్వు అలా రూడ్గా నువ్వు తీసుకుంటావేమో నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి ఎందుకో నాకు అర్థం కాదని నామినేట్ చేసింది. సో, శ్వేత చెప్పిన రీజన్స్ చెప్పి ఆపోజిట్గా నామినేట్ చేసింది. రవి వచ్చేసి మానస్ అండ్ సిరిని నామినేట్ చేశాడు. మానస్కి చెప్పిన రీజన్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ అప్పుడు తను బకెట్స్ తీసేయడము అది నాకు నచ్చలేదు. నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదని చెప్పాడు. సో, నెక్స్ట్ సిరికి వచ్చేసి వాళ్ళ పాప మీద ప్రామిస్ చేసి చెప్పానని చెప్పి అని అన్నట్టు అక్కడ ఎందుకో రవిదే తప్పు అనిపించింది. ఎందుకంటే తను క్లారిటీ ఇచ్చినప్పుడు తిను జస్టిఫై చేసుకోలేకపోయాడు తన ఆన్సర్స్కి. సో, రవిది కొంచెం మిస్టేక్ ఉన్నట్టుంది. అందుకే సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో, రవిది ప్రతిసారి అంతే. తను ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. తర్వాత తిరిగి వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు తిన దగ్గర తను తిరిగి ఆన్సర్ చేసి క్వశ్చన్ చేస్తే తిన దగ్గర ఆన్సర్ ఉండదు. సో, మేబీ అది తనకి చాలా మైనస్ పాయింట్. ఎందుకంటే ఏదైనా పాయింట్ మనం తీసామంటే చాలా స్ట్రాంగ్ పాయింట్, ఎదుటి పర్సన్ మాట్లాడలేని పాయింట్స్ మనం తీసి మాట్లాడాలి నామినేషన్స్ అంటే. జెస్సీ వచ్చేసి శ్రీరామచంద్ర అండ్ సన్నీని నామినేట్ చేశాడు. శ్రీరామచంద్రకి చెప్పిన రీజన్ ఏంటి అంటే సేమ్ కిచెన్ ఇష్యూ ఈ తొట్టి గ్యాంగ్ ఇది వదిలిపెట్టదు. నాకు తెలుసు 100% శ్రీరామచంద్రకి కంప్లీట్గా యాంటీ అయిపోయారు. నేను శ్రీరామచంద్రాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను పొగుడుతున్నాను అని అయితే ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకంటే చూస్తుంటే తన యాటిట్యూడ్లో ఇంత కూడా యాటిట్యూడ్ అంటే గుడ్ యాటిట్యూడ్ ఉంటుంది, బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుంది. బ్యాడ్ యాటిట్యూడ్ అయితే ఎక్కడా కనిపించట్లేదు శ్రీరామచంద్రలో నాకైతే. మనం ఎపిసోడ్స్ చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఏంటంటే నవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఆ గ్రూప్స్ ఫామ్ చేసుకోవడం కానీ చాలా వీళ్ళలోనే ఎక్కువ మిస్టేక్స్ కనిపిస్తుంది. సో, వీళ్ళు ఎంతైతే డ్రాగ్ చేయడం మానేస్తారో అంత బెటర్. నెక్స్ట్ సన్నీకి ఏంటంటే నేను నీకోసం ఫైట్ చేశాను బట్ నువ్వు అది నిన్ను రికగ్నైజ్ చేయలేదు అండ్ నీ వల్ల నేను వర్స్ట్ పర్ఫార్మర్ కింద వెళ్ళానని అన్నాడు. అది 100% తప్పు. ఎందుకంటే సన్నీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది జెస్సీకి. అండ్ సన్నీకి కూడా జెస్సీ అంతే సపోర్ట్ చేశాడు. తన క్యాప్టెన్సీ అప్పుడైనా సరే మొన్న రాజు టాస్క్లో అయినా సరే జెస్సీ కూడా 100% సపోర్ట్ చేశాడు. బట్ జెస్సీ కొంచెం ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ సన్నీ కూడా ఈ మాట నేను ఆడితే ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు ఇప్పటి వరకు అవన్నీ కూడా అనాల్సిన అవసరం లేదు. నార్మల్ నామినేషన్స్ లాగా తీసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే తనకేమీ నామినేషన్స్ కొత్త కాదు. తను నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంటే కాబట్టి అంత నామినేషన్స్ నామినేషన్స్ అయితే సీరియస్గానే తీసుకోవాలి. అది గేమ్ మీద చూపిస్తే బాగుంటుంది, ఇలా మాటల్లో కాకుండా అని నా ఫీలింగ్స్ అన్ని విషయంలో. బట్ ప్రియాంక, లోబో అండ్ విశ్వ
ఓకే. వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా ఏదైనా సరే. బట్ తిను ఏమి నామినేషన్స్ చేస్తుంది? అన్ని సేఫ్ గేమ్స్‌తోనే కదా నామినేట్ చేసేది. బిఫోర్ ప్రీవియస్ వీక్స్ చూసుకుంటే మనము. అన్నీ సిల్లీ రీజన్స్. అండ్ కొంచెం మాట్లాడేటప్పుడు తను వర్డ్స్‌ని క్రాస్ చేయకుండా మాట్లాడితే చాలా బెటర్ ప్రియాంక సింగ్. మాటలు చాలా దారుణంగా మాట్లాడుతుంది. అది ఎదుటి వాళ్ళని హర్టింగ్‌గా, రాంగ్ వేలో ఎందుకంటే విశ్వ మాట్లాడేటప్పుడు చాలా మంచిగా మాట్లాడాడు. చాలా చెప్పాడు. తను మళ్ళీ తిరిగి మాట్లాడేటప్పుడు విశ్వతో మాట్లాడే బిహేవియర్ నాకు నచ్చలేదు. లోబోకి తనకి అంటారా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. ప్రతి నామినేషన్‌లో తనని నామినేట్ చేసుకుంటారు. అదేదో స్ట్రాటజీ లాగానే ఉంది వాళ్ళకి. బట్ విశ్వతో మాట్లాడిన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఓకే. వాళ్ళు నామినేట్ చేసారు. తిను నామినేట్ చేసింది 100% ఐ యాక్సెప్ట్ దట్. బట్ కొంచెం ఆలోచించి చేస్తే బావుంటుందని నాకు అనిపిస్తుంది. మాటలు బికాస్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ హౌస్‌లో మనము మాట్లాడే దాని గురించి ఉంటుంది. మన గేమ్, మన ఎమోషన్స్ ప్రతి దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మానస్ వచ్చేసి రవి అండ్ లోబోని నామినేట్ చేశాడు. రవికి వచ్చేసి నువ్వు బాగా ఆడావు గేమ్, అన్నీ బాగున్నాయి. బట్ నువ్వు ఒక పాయింట్ అన్నాడంట, లాస్ట్ టైం సన్నీకి సాక్రిఫైస్ చేసావు, ఈసారి ఎవరికి సాక్రిఫైస్ చేయబోతున్నావు అని. ఆ మాట నాకు నచ్చలేదని చెప్పేశాడు. మానస్ని చాలా మెచ్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఎప్పుడు చేసిన వాళ్ళే చేయడు. తన పాయింట్ తనకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా సరే కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. ఎదుటి పర్సన్ దాని గురించి మాట్లాడే ఛాన్సే ఉండదు. సో బాగుంటుంది. నెక్స్ట్ లోబోకి నువ్వు ట్రస్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడావు కదా. సో నేను సన్నీష్ కూడా నేను చాలా ట్రస్ట్ చేశాం. బట్ నువ్వు అది బ్రేక్ చేసావు అని చెప్పాడు. సో వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు మానస్. యానీ మాస్టర్ షణ్ముఖ్ అండ్ విశ్వాని. షణ్ముఖ్కి చెప్పిన రీజన్స్ ఏంటి అంటే నువ్వు స్ట్రాంగ్‌గా నామినేట్ చేస్తున్నాను. ఈ పాయింట్ చెప్పకపోయి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే తర్వాత చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. మేము ఎవ్వరం మాట్లాడలేదు, మీరు వచ్చి ముగ్గురు పడిపోతున్నారంటే షణ్ముఖ్ అక్కడ మీరు 7 మాట్లాడుతున్నారు. అక్కడ జస్ట్ 7 మెంబర్స్ స్టాండ్ అయి ఉన్నారు. వై షణ్ముఖ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఎందుకుంటున్నాడు? తన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోతున్నాయి. తను గేమ్ ఆడట్లేదు, ఇమ్మెచ్యూర్డ్‌గా ఉంటున్నాడు, గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు అన్నెసెసరీగా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి షణ్ముఖ్ మీద. మొత్తం గేమ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఆ పాయింట్ చెప్పుంటే బాగుండు. అనిమస్ స్ట్రాంగ్ అనే వర్డ్ యూస్ చేయకుండా అని నాకు ఫీలింగ్. నెక్స్ట్ విశ్వాకి వచ్చేసి విశ్వ సీరియస్లీ ఆవిడ యాక్షన్ ఓవర్ యాక్షన్ అర్థం కావట్లేదు. నన్ను నామినేట్ చేస్తానని చెప్పి స్టార్ట్ చేసి అక్క అనకు. ఇవన్నీ ఎందుకు? నామినేట్ చేస్తే అక్క అనద్దు అని ఎందుకు అనాలి? రిలేషన్స్ పెట్టుకుంటే నామినేట్ చేయకూడదా? బిగ్ బాస్ హౌస్కి వచ్చాక మనం ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నామినేషన్స్ ఈజ్ నామినేషన్స్. అక్కడ సొంత మదర్ ఫాదర్ ఉన్నా మనం నామినేట్ చేస్తాం. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు వాళ్ళు మన స్ట్రేంజర్స్ అయినా మన బిలౌడ్ అయినా ఎవరైనా సరే మనం నామినేట్ చేస్తాం వాళ్ళని. సో యానీ మాస్టర్ వచ్చేసి వాళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే విశ్వ అన్నిసార్లు ఆవిడ అలా అన్నా కూడా హీ డి నాట్ లూజ్ హిస్ కంట్రోల్. చాలా పద్ధతిగానే మాట్లాడాడు, పద్ధతిగానే ఆన్సర్ ఇచ్చాడు. సిరి అండ్ షణ్ముఖ్ని శ్రీరామ్ చెప్పిన ఒక పాయింట్ అయితే నాకు చాలా హైలైట్ అనిపించింది. మనం ఏదో గెలుస్తామని ఒకరిని బేస్ అయి ఉండకూడదు అన్న పాయింట్ అయితే హైలైట్ పాయింట్. చాలా బాగా అనిపించింది. అది 100% సిరీనే అన్నాడని కూడా తెలిసింది. ఎందుకంటే తనకు ఫాలోయింగ్ ఉండడం వల్ల తన మీద బేస్ అయ్యి అదొక ఇదితో పెట్టుకున్నారని. ఇక్కడ మీరు అందరూ యాక్టర్స్, బట్ ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ యాజ్ యాక్టర్స్ అన్నప్పుడు షణ్ముఖ్ వస్తున్నాడు. ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోకి షణ్ముఖ్ రావాల్సిన అవసరం లేదు. తనతో మాట్లాడడం రాజు అప్పటికీ శ్రీరామ్ చంద్ర చెప్తున్నాడు, ఆగు షణ్ముఖ్ ఆగు, నేను మాట్లాడేది నీతో కాదు అని. అండ్ సిరి నాకు నీ రీజన్స్ నచ్చలేదు. నువ్వు చెప్పిన రీజన్స్ ఏమైనా తోపు రీజన్సా? ఆల్ స్టూపిడ్ రీజన్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతుంది మళ్ళీ సేమ్ థింగ్. నువ్వు చెప్పినవి నచ్చలేదని. ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. ఇంకా గేమ్ ఇట్స్ ఆల్మోస్ట్ 6th వీక్ నామినేషన్స్ చేసుకుంటున్నారు. గేమ్ అలానే ఆడితే ఎలా? ఇండివిజువల్గా గేమ్ ఆడండి. అప్పుడే కదా జనాలకు నచ్చేది. ఎవరు ఫ్యాన్స్కైనా నచ్చేది అప్పుడే కదా. సో షణ్ముఖ్కి ఇచ్చిన రీజన్, నేను ఆ రోజు నువ్వు అలా వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇండివిజువల్గా మాట్లాడదాం అనుకున్నాము, బట్ ఇది ఇలా చేసావు. ఎప్పుడు మేమే వచ్చి నీతో మాట్లాడడం కాదు, నువ్వు కూడా మాతో వచ్చి మాట్లాడంటే అంటే మేము యాక్ట్ చేసే వాళ్ళతో మాట్లాడమంట. యాక్ట్ చేసే వాళ్ళతో మాట్లాడకపోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు షణ్ముఖ్? సీరియస్లీ నాట్ లైకింగ్ హిమ్. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ మెచ్యూర్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అనుకున్నాను. బట్ హీఈస్ ద వీకెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చకపోయి ఉండొచ్చు, ఇంకెవరికైనా నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో షణ్ముఖ్ వర్స్ట్ పర్ఫార్మర్. కొన్ని ఆడుతున్నాడు. ఐ మీన్ 100లో 90% వేస్ట్, 10% ఎక్కడో కొన్ని విషయాల్లో ఓకే
గుడ్ పాయింట్స్ ఇస్తున్నాడు అంతే తప్ప ఐ డోంట్ థింక్ సో హీఈస్ వర్త్ ఫర్ టాప్ 5 నా దృష్టిలో. ఐ మీన్ ఇప్పటికి ప్రెజెంట్ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వరకు, మేబీ టుమారో ఏమైనా గేమ్ ప్లే చేంజ్ చేసుకుంటే అది వేరే, నేను చెప్పలేను. కానీ ఇప్పటి వరకు మాత్రం హీఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ టు దట్. బట్ నాదేంటంటే తను మారి తను సెట్ చేసుకోవాలి. హైపర్ అది చాలా పాయింట్స్ గుడ్ పాయింట్స్ చెప్పాడు, అవన్నీ తను తీసుకుని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ ఎక్కడ ఏం కనిపించలేదు, ఏ హౌస్మేట్ తీసుకున్నట్టు కనిపించలేదు నాకు. కాజల్ వచ్చేసి శ్రీరామ్ అండ్ శ్వేతని. శ్వేతకు చెప్పిన రీజన్, నువ్వు లాస్ట్ వీక్ నామినేట్ చేసావు, నేను ఇప్పుడు నామినేట్ చేశాను, సో నేను ఈక్వల్ చేసుకోవడానికి అని చెప్పేసింది. శ్రీరామ్తో ఏమనిందంటే, నేను నిన్ను అటాచ్మెంట్ తీసుకున్నాను, నన్ను హమీద ఎలా తీసుకుందో నేను రెస్పాండ్ అవ్వలేదు, నేను తీసుకున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అనింది. బట్ శ్రీరామ్ అన్నాడు, నేను ఈ హౌస్లో ఏకైక ఒక్కరిని, నేను నా రిలేషన్ అటాచ్మెంట్ తీసుకుంది నువ్వు, నేను నిన్నే అక్క అని పిలిచింది, అది ఇది అని చెప్పాడు. తను జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఒక ఇక్కడితో క్యాన్సిల్, ఒక హౌస్మేట్స్తో మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుందామని శ్రీరామచంద్ర చెప్పాడు. ఓకే అని చెప్పేసింది కాజల్. నువ్వు నన్ను చేసావు కదా, నేను చేస్తాననే పాయింట్స్ ఇంకా తీయకపోతే బాగుండు అనిపిస్తుంది. కాజల్ ఒకటి, యానీ మాస్టర్, ఇవన్నీ చాలా ఇరిటేటింగ్గా, చూడాలని ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా అనిపిస్తున్నాయి వాళ్ళ మీద. షణ్ముఖ్, శ్రీరామ్ అండ్ లోబో. శ్రీరామ్కి సేమ్ మెచ్యూరిటీ గురించి నాకు నచ్చలేదని చెప్పి, నువ్వు చేసే పనులు కూడా మాకేం నచ్చట్లేదు. బట్ శ్రీరామచంద్ర ఆ మాట అనకూడదు, ఎందుకంటే ఏజ్కి మెచ్యూరిటీకి సంబంధం లేదు, అదైతే క్లియర్. సో లోబోకి ఏంటంటే, నేను నడిచినందుకు నువ్వు వెళ్ళి లోపల నన్ను నామినేట్ చేసావు అండ్ సారీ కూడా చెప్పావని, ఆ రీజన్ నాకు క్లారిటీ అర్థం కాలేదు సీరియస్లీ. అండ్ అది పెద్ద పాయింట్ కూడా కాదు మాట్లాడడానికి. ప్రియా గారు విశ్వ అండ్ సన్నీని నామినేట్ చేశారు. విశ్వ ఆర్ఎం గురించి ఆవిడ ఎందుకో విశ్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ రేషన్ మేనేజర్ అయినప్పటి నుంచి ఏదో ఒక డిస్కషన్ పెట్టుకుంటూనే ఉంటుంది. బట్ ఆవిడ డిస్కషన్లో ఎక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏది కనిపించలేదు, టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సేమ్ యాజ్ సన్నీని కూడా టార్గెట్ చేసింది. సన్నీ చెప్పాడు ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్టింగ్ అప్పుడు, నేను ఆవిడని నామినేట్ చేయను, నాకు ఎందుకు ఆవిడని అన్నట్టు అనిపించింది, నాకు నన్ను నామినేట్ చేయను అని చెప్పి. బట్ ఈవిడ మాత్రం బాగా టార్గెట్ చేసింది వాళ్ళని. సన్నీ కూడా తన గేమ్ ఏంటో తను చూపించాలి, యాజ్ వెల్ యాజ్ విశ్వ కూడా. ప్రియా గారు మేకప్ వేసుకునేది ప్లెజెంట్గా కనిపించడానికంట. మేకప్తో రాదు ప్లెజెంట్నెస్, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి మన ప్లెజెంట్నెస్ ఏంటో తెలుస్తుంది. మనం ఎంత ప్లెజెంట్గా ఒకరితో మాట్లాడేటప్పుడు మన ప్లెజెంట్నెస్ ఏంటో తెలుస్తుంది. ఒక గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని సెటిల్ చేస్తాం కదా, అప్పుడు మన ప్లెజెంట్నెస్ తెలుస్తుంది. ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు మన ప్లెజెంట్నెస్ తెలుస్తుంది. మనం ఎలా ఆడుతున్నాం మన దాంట్లో మన ప్లెజెంట్నెస్ తెలుస్తుంది. హౌస్మేట్స్తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మన దాంట్లో మన ప్లెజెంట్నెస్ తెలుస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ మేకప్తో ఏమీ రాదు. ఇట్స్ జస్ట్ అ కలర్, ఇట్స్ జస్ట్ అ మాస్క్ ఫర్ అవర్ ఫేస్. మనం ఏంటి అనేది మనల్ని పూర్తిగా చూడలేము. మన మేకప్ ఉంటే మనల్ని ఎవరు చూడలేరు పూర్తిగా మనకు మేకప్ ఉంటే. సో మేకప్ డజంట్ గివ్ ప్లెజెంట్నెస్, మేకప్ ఓన్లీ గివ్స్ ద బ్యూటీ టు యువర్ ఫేస్. ఇట్స్ యాడ్ ఎ బ్యూటీ అంతే తప్ప ప్లెజెంట్నెస్ ఇస్తానని మాత్రం అటువంటి డైలాగ్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు. నామినేషన్స్లో ఉన్న లిస్ట్ ఏంటంటే, సన్నీ, షణ్ముఖ్, లోబో, రవి, శ్రీరామచంద్ర, సిరి, జెస్సీ, శ్వేత, ప్రియాంక, వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 10 people ఆర్ ఇన్ నామినేషన్. కంప్లీట్ తొట్టి గ్యాంగ్ ఈజ్ ఇన్ నామినేషన్స్. సో ఆల్మోస్ట్ అందరూ టఫ్ ఫైటర్స్ నామినేషన్స్లో ఉన్నారు. లెట్స్ సీ హూ ఈస్ గోయింగ్ టు ఎలిమినేట్. నేను మోస్ట్లీ నా వీడియో ఎలిమినేషన్ అనాలిసిస్ చేస్తాను, బట్ నాట్ టుడే. లెట్ మీ టేక్ 2 days టైం. కెప్టెన్సీ టాస్క్ కూడా మనం చూస్తాం కాబట్టి అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. మేకే నామినేషన్ అనాలిసిస్ వీడియో. సో ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. బట్ నేను ఎప్పుడు ఒక జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. నేను తప్పు చేశారని చెప్తే కరెక్ట్ అయితే కరెక్ట్ అని నేను చెప్తాను. సో నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ.